ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ టై చేయాలి. టై చేసే కన్నా ముందు కప్పులోంచి పైకి నీడిల్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి అయిపోయేటప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ సడన్గా థ్రెడ్ పెట్టాలంటే కుదరదు. ఓకే, నీడిల్ ఇలా పైకి తీసుకోవాలి. ఓకే, అది వదిలేయాలి. అది సో కప్కి కరెక్ట్గా టైట్గా కాకుండా కొంచెం కింద. ఓకే, కొంచెం కింద థ్రెడ్ తోటి కట్టేసేయాలి. థ్రెడ్తో జస్ట్ నాట్ చేసేసి అంతే అంతే. ఇలా థ్రెడ్ అలా హ్యాంగ్ అయినా పర్వాలేదు. ఆ థ్రెడ్ కనపడదు, మనం మళ్ళీ దానిపైన రిబ్బన్ పెడతాము. ఓకే, రిబ్బన్ కూడా పెట్టి చూపిస్తాను. ఎక్సెస్ థ్రెడ్ కట్ చేస్తున్నాను. సుజాత ఇలా నాట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ థ్రెడ్ కట్ చేసి పెట్టేసాను. ఇప్పుడు రెడ్ కలర్ పేపర్ రిబ్బన్ తీసుకుని సో ఇలా మనం బౌ యాడ్ చేస్తాం కదా గిఫ్ట్ ప్యాక్స్ కి, అదే విధంగా దీన్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే, గోస్ట్ కాబట్టి ఆ రెడ్ కలర్ అయితేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో దీన్ని మనం నీడిల్ తోటి స్టిచ్ చేసుకోవాలి. సో అక్కడికి మళ్ళీ మనం గమ్ పెట్టి స్టిక్ చేయడం అట్లాంటిది ఏది చేయకుండా డైరెక్ట్ గా స్టిచ్ చేసేస్తున్నారు. ఇన్స్టెంట్ గా అయిపోతుంది. నీడిల్ మళ్ళీ టిష్యూలోంచి పైకి తీసేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు దీనికి ఐస్ పెట్టుకుందాం సుజాత. ఓకే, సో డైరెక్ట్ ఇప్పుడు కలర్ ని యూస్ చేస్తున్నాం. దీనికోసం మనకి ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే అవసరం అవుతుంది. ఎటువైపు అయితే బాగుందో అటువైపు యాంగిల్ చూసుకొని మనం ఐస్ పెట్టుకుంటున్నాము. సో రెండు డాట్స్ లాగా వేసేస్తాం. రెండు కొంచెం పెద్ద డాట్స్ పెట్టుకున్నాక ఇక్కడ ఈ కప్ ఎడ్జ్ ఉంది కదా, మనకు తెలుస్తుంది ఎడ్జ్. ఆ ఎడ్జ్ నుంచి కిందకి తీసుకోవాలి మౌత్. ఓకే, సో దీన్ని ఇప్పుడు హ్యాంగ్ చేయాలి. నేను బిల్డింగ్ కి హ్యాంగ్ అవుతున్నట్టుగా ఎఫెక్ట్ చూపిస్తాను కదా. ఆల్రెడీ ఇలాంటిది ఒక గోస్ట్ ఆ బిల్డింగ్ సెట్ అంతా కూడా చేసి తీసుకొచ్చాను, దాన్ని చూపిస్తాను. దానికి ఇది హ్యాంగ్ చేసి చూపిస్తాను. ఓకే, తప్పకుండా. సో సుజాత, ఇది నేను ఆల్రెడీ చేసిన గోస్ట్. ఇప్పుడు మనం ఇది చేసుకున్నాము. సో ఇది కొంచెం పెద్దగా చేశాను. మీరు అన్నారు కదా ఇందాక ఒక టిష్యూ సరిపోతుందా అని. సో నేను ఇక్కడ 2 టిష్యూస్ యాడ్ చేశాను. ఇంత వాల్యూమ్ వచ్చింది. నెక్ నుండి ఇంకొక టిష్యూ యాడ్ చేశాను కాబట్టి కొంచెం పెద్దగా ఫ్రిల్స్ వచ్చేసాయి. అవును. ఓకే ఓకే, సో ఇది ఒక కాటన్ రోల్. ఆ రోల్ కి నేను బిల్డింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసాను. రఫ్ గా పెయింట్ చేసేస్తే అది విండోస్ లాగా బిల్డింగ్ లాగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇది ఒక పెద్ద పిల్లర్ లాంటి ఒక బిల్డింగ్ అనుకోవచ్చు. సో దీనికి జనరల్గా మనం ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి షీట్స్ వస్తాయి మనకి. అవునండి. సో అవి పారేయకుండా పిల్లలకి ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ అవుతాయి. సో నేను 2 షీట్స్ని మధ్యలో 2 లేయర్స్ని అటాచ్ చేశాను టేప్స్ తోటి. ఇక్కడ అంతా కూడా బ్లాక్ కలర్ అప్లై చేశాను. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ తీసుకుని సో ఈ బిల్డింగ్ని దీని కింద ఇట్లా. ఓకే, ఇలా బిల్డింగ్ ఇంకా మిగిలినంత ప్లేస్ అంతా కూడా బ్లాక్గా అంటే పాడుపడిపోయి ఆ బూజు పట్టి అట్లా ఉంటుంది కదా. సో ఆ ఎఫెక్ట్ కోసం నేను టోటల్ బ్లాక్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ కప్కి మనం హ్యాంగ్ చేస్తాం. వాటిని నీడిల్ పెట్టి ఉంచాను కదా, వీటిని పైకి స్టిచ్ చేస్తాను అనమాట. మనం ఎక్కడ కావాలో అక్కడ. మనకి ఎంత పొడవులో కావాలో అంత హ్యాంగ్ చేసేసుకోవచ్చు. నాట్ వేసుకుని కట్ చేసుకుందాము. సుజాత, అయిపోయింది మన ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా. సో బిల్డింగ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అంతా కూడా రెడీ చేసాము. అయ్యో బాబోయ్, నిజంగానే 2 గోస్ట్లు, అక్కడ ఒక పెద్ద గోస్ట్ ఒక చిన్న గోస్ట్, 2 రెడీ అయి కూర్చుని ఇటువైపు ఎవరు వస్తారో చూద్దాం అన్నట్టుగా ఉన్నాయండి ఇవి 2. కానీ నిజంగా డిఫరెంట్ గా ఆలోచించారు. పిల్లలు ఊరికే చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు కాబట్టి ఇదంతా నిజం కాదు, ఇలా మనం ఊరికే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పడానికి
ఒక మంచి ఐడియా కూడా చేశారు మీరు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి, మా సకులందరికీ మంచి ప్రాజెక్ట్ చూపించిన. థ్యాంక్ యూ. ఓకే సకులు, చూసారు కదా ఇందిర గారు చూపెట్టిన గోస్ట్ ప్రాజెక్ట్ ని. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్ బాయ్, నమస్తే.